హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ మెడ నలుపుగా ఉందా? ఇప్పటికే చాలా రకాల క్రీములు వాడి తగ్గక విసిగిపోయారా? అయితే ఈనాటి వీడియోలో మీ మెడ నలుపుని గాని, మోచేతులు మోకాళ్ళ నలుపుని గాని ఈజీగా పోగొట్టుకునే ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకుని వాడడం కూడా చాలా ఈజీ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోని ఈజీగా ఒకే ఒక అటెంప్ట్ తో మీ మెడ చాలా బాగా క్లీన్ అయిపోవడం మీరే చూస్తారు. కావాలంటే ఈ రెమెడీ అప్లై చేయకముందు చేసిన తర్వాత ఫోటోలు తీసుకుని కంపేర్ చేసుకోండి. ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ వీడియోలో మీకు నేను రెండు చెప్పబోతున్నాను. ఒకటి స్క్రబ్, రెండవది ప్యాక్. ఈ రెండు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక క్లినిక్ ప్లస్ షాంపూని కట్ చేసి వేయండి. కలర్ షాంపూలు వాడొద్దు, క్లినిక్ ప్లస్ ఒకటి సరిపోతుంది. ఇందులో అంత హార్మ్ఫుల్ కెమికల్ ఉండదు కాబట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షాంపూని ఒకసారి బాగా బీట్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ పంచదార వేయండి. మనకి ఈ షాంపూ స్కిన్ మీద ఉండే ట్యాన్ ని ఈజీగా తొలగించడానికి, స్కిన్ ని క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ ఉంది కదా, ఇది కూడా మనకి స్క్రబ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మృత కణాలను తీసేస్తుంది. చక్కెరలోని చిన్న కణాలు సున్నితమైన ఎక్స్పోలేటర్ గా పనిచేస్తాయి. ఇది నల్లటి చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి కాంతివంతమైన చర్మాన్ని బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. చక్కెరతో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల డార్క్ స్కిన్ నిర్జీవంగా కనిపించకుండా తాజాగా మరియు ప్రకాశవంతంగా మారిపోతుంది. చక్కెర ఒక సహజమైన హ్యూమెక్టెంట్. ఇది గాలిలోని తేమను పీల్చుకుని చర్మానికి అందిస్తుంది. దీనివల్ల పొడిబారిన నల్లటి చర్మం మృదువుగా మారుతుంది. చక్కెరతో పాటు ఇతర సహజ పదార్థాలను కలిపి ఉపయోగించడం వల్ల ఎండ వల్ల వచ్చే ట్యానింగ్ మరియు ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. మీరు కొంచెం కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో వేయబోయేది, ఇక్కడ నేను వైట్ కలర్ లో ఉండే కోల్గేట్ ని తీసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఇదే తీసుకోండి. స్కిన్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు కాబట్టి ఈ పేస్ట్ తీసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని, అంటే మనం షాంపూ అలాగే షుగర్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత పేస్ట్ కూడా వేసాం కదా, ఈ మూడింటిని ఒకసారి బాగా కలపండి. అయితే ఇది స్కిన్ కి ఏమీ హాని కలగదు కదా అని ఫేస్ కి అప్లై చేయకండి. మనం షాంపూ గాని పేస్ట్ గాని ఫేస్ మీద అప్లై చేయొద్దు. స్కిన్ చాలా రకాలుగా ఉంటుంది కదా మన బాడీలో. ఫేస్ ఒక స్కిన్ ఉంటుంది, అలాగే నెక్ భాగం, మోచేతులు, అరచేతులు, ఇలా ఎక్కడెక్కడైతే స్కిన్ ఉంటుందో అంతా కూడా ఒకేలా ఉండదు. రకరకాల స్కిన్ టైప్స్ ఉంటాయి. అన్నీ ఒకేలా ఉండవు కాబట్టి ఈ ప్యాక్ మీ ముఖానికి అప్లై చేయొద్దు. ఇప్పుడు ఇందులో మనం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. అన్ని ఒకసారి బాగా కలపండి. మెడపై నలుపు తగ్గించడానికి నిమ్మకాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్ ని తొలగించడానికి సహాయపడతాయి. నిమ్మకాయను క్రమం తప్పకుండా వాడడం వల్ల అందమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అన్నింటినీ బాగా కలపాలి. అంటే ఒక క్రీమ్ లాగా తయారవ్వాలి. అంతవరకు బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించండి. బ్లాక్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదిగో ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి ఈ వేయించిన పసుపుని ఒక బౌల్లోకి తీసుకోండి. మెడ నలుపు తగ్గించడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే గుణం చర్మం రంగును మార్చే మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇది నల్లటి మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మరియు మృదువుగా మారుస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక బ్రూ ప్యాకెట్ కట్ చేసి వేసుకోండి. మీరు వాడే ఏ కాఫీ అయినా సరే ఇలా ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. కట్ చేసి వేయండి. కాఫీ పొడి చర్మంపై మృతకణాలను తొలగించి రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఎండ వల్ల మెడపై పేరుకుపోయిన నల్లటి మచ్చలు, ట్యాన్ తగ్గిపోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. కాఫీ మెడ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. దాంతో చర్మం తాజాగా మారుతుంది. మొటిమలు దానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడేందుకు
కాఫీ పొడి చక్కగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సహజమైన ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపిండి వేయండి. వేసి మూడింటిని ఒకసారి బాగా కలపండి. మెడ నలుపు తగ్గించడానికి శనగపిండి కూడా అద్భుతమైన సహజ నివారణి. ఇది మృతకణాలను తొలగించి చర్మంపై పేరుకున్న మురికిని వదిలించి సహజమైన మెరుపునిస్తుంది. శనగపిండి చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసి నలుపును తగ్గిస్తుంది. మెడ చుట్టూ పేరుకుపోయిన మురికిని, మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. చర్మం రంగును మెరుగుపరిచి నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేయండి. వేసి అన్నింటినీ మరొకసారి బాగా కలపండి. మెడపై నలుపు తగ్గించడానికి పెరుగు కూడా అత్యద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. సహజ మాయిశ్చరైజర్ లా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. అన్నిటినీ కలిపి పక్కనుంచండి. ఇప్పుడు మన స్క్రబ్ రెడీ అయిపోయింది. అలాగే ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ నెక్ భాగాన్ని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా క్లాత్ తో తుడిచేయండి. ఆ తర్వాత కొంచెం పచ్చి పాలు తీసుకుని అందులో కాటన్ డిప్ చేసి నెక్ భాగాన్ని శుభ్రం చేయండి. అంటే క్లెన్జర్ లాగా ఈ పచ్చిపాలు ఉపయోగపడతాయి. చూసారా, కేవలం పాలతో శుభ్రం చేస్తేనే మురికంతా పోయినట్టు కనిపిస్తోంది కదా. ఇప్పుడు స్క్రబ్ ని అప్లై చేసేయండి. మొత్తం బాగా అప్లై చేసిన తర్వాత 3 నుంచి 5 నిమిషాల పాటు అలా ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత మనం ఒక అరచెక్క నిమ్మకాయ వాడాం కదండి, ఇంకొక అరచెక్క ఉంది కదా, ఆ నిమ్మకాయని తీసుకుని సర్క్యులర్ మోషన్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా 40 సెకండ్ల పాటు చేసిన తర్వాత మెడని క్లీన్ చేసి శుభ్రంగా తడి లేకుండా తుడిచేయండి. ఇక చివరిగా మనం ప్రిపేర్ చేసుకున్న కాఫీ ప్యాక్ ఉంది కదా, దాన్ని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలా ఆరనివ్వండి. ఆరిన తర్వాత చిన్న కాటన్ క్లాత్ ని తడి చేసి శుభ్రంగా మెడ భాగం అంతా క్లీన్ చేసేయాలి. చూడండి, మనం ఇది అప్లై చేయకముందు ఎలా ఉందో, ఆ తర్వాత ఎలా ఉందో. ఈజీగా ఎప్పటినుంచో పేరుకుపోయిన మురికిని మొత్తం తీసేస్తుంది ఈ ప్యాక్. ఈ 2 కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు పౌడర్ చేసి ఒక సీసాలో భద్రం చేసుకోండి. మీకు కావలసినప్పుడు మళ్ళీ వాడుకోవడానికి వీలుంటుంది. మీ మెడ భాగం బాగా నలుపుగా ఉంటే గనక వారంలో కనీసం 2 సార్లు అప్లై చేయండి. లేదు నార్మల్ గా ఉంటే వారానికి ఒకసారి అప్లై చేయండి. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి అన్నట్టు వాడండి. మీరు ఏదైనా ఫంక్షన్ గాని పార్టీ కానీ వెళ్ళాలి అంటే మోచేతులకు మెడ భాగానికి ఖచ్చితంగా ఈ స్క్రబ్ ప్యాక్ వేసి చూడండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని చూడండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.